విజయవాడ, విశాఖపట్నం లాంటి అభివృద్ధి ప్రాంతాలతో పోల్చుకుంటే తిరుపతి కార్యాలయం పన్నుల వసూళ్లలో ముందంజలో ఉందని ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ దుర్గేష్ సామ్రాట్ కొనియాడారు. తిరుపతి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ దుర్గేష్ సామ్రాట్ మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,360 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇదంతా ప్రజల సహకారమేనని, రాబోయే ఏడాదికి 200 కోట్లు దాటుతామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం కన్నా 15% ఎక్కువ కలెక్షన్లో తిరుపతి ఉందని, ఇది చాలా ఆనందకరమని అన్నారు. రీఫండ్ స్కామ్ పైన చేసినటువంటి ఫోకస్ మాకు మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ముందస్తు సమాచారాలు ఇవ్వడం కూడా మేలైందని అన్నారు. పన్నుల వసూళ్లలో ప్రతిభ కనపరుస్తున్న తిరుపతి కార్యాలయానికి అవార్డును కూడా ప్రదానం చేశామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్ వంశీధర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోయిన సంవత్సరము మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ తిరుపతి కమిషనరేట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల వారీగా చూసుకుంటే రాయలసీమ ప్లస్ కర్నూలు, పాతవి 5 జిల్లాలు అయితే కొత్తవి 9 జిల్లాలు. పోయిన సంవత్సరము 960 కోట్ల రూపాయలు సాధించిన తిరుపతి ఛార్జు ఈసారి అనూహ్యంగా 1,360 కోట్లు అంటే 1,360 crores రీచ్ అయింది. 42% గ్రోత్. ఈ కమిషనరేట్ చూసినట్టయితే ఆంధ్ర స్టేట్లో విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి 3 ఛార్జెస్ హైదరాబాద్లో చీఫ్ కమిషనర్ రిపోర్ట్ చేస్తాయి. తిరుపతి ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద చూస్తే ఆర్థికంగా చాలా ముందు ఉండే విశాఖపట్నంతో కానీ విజయవాడతో కంపేర్ చేసుకుంటే మన కలెక్షన్ చాలా చాలా తక్కువ ఉండేది. ఈనాడు మనం పోయిన సంవత్సరం విజయవాడను అధిగమించడమే కాకుండా ఈసారి ఈ విశాఖపట్నం కూడా అధిగమించి 1,360 కోట్లు సాధించాము. తిరుపతి వెనక ఉండేది. ఇట్ వాస్ వన్స్ కాల్డ్ యాజ్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వీ హ్యావ్ బికమ్ ద రిచ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎస్పెషల్లీ మన తిరుపతి కమిషనరేట్లో ప్రజలు ఎంతో చక్కగా వాళ్ళ ట్యాక్సులు కడుతున్నారు. దీనికే మంచి ఉదాహరణ. ఇది ఎంతో ఆరోగ్యపదమైనటువంటి సూచకం. మోస్ట్ ఇంపార్టెంట్, మా సార్ గారు ఆల్రెడీ చెప్పినట్టుగా రీఫండ్ స్కామ్ అనేది ఒకటి జరిగింది. అది ఆల్ ఇండియా వైడ్ దానికి ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపాదన ఇచ్చింది. దాంతో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ తిరుపతి కమిషనరేటు తీసుకున్నటువంటి క్యాంపెయిన్లో భాగంగా నోటీసులు ఇవ్వడం జరగడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఆ నోటీసులకి, లెటర్స్కి వాళ్ళు బాగా ప్రతిస్పందించారు. ఆ ప్రతిస్పందనలో భాగంగా వాళ్ళు రీఫండ్ క్లెయిమ్ చేసినటువంటి తప్పుకు విధానంలో క్లెయిమ్ చేయడం, అంటే ఎటువంటి ఎవిడెన్సెస్ లేకపోవడం, ముందు జనాలు వాళ్ళంతగా వాళ్ళే వచ్చి అప్డేటెడ్ రిటర్న్స్ చేయడం వలన ఎంతో అభివృద్ధి సాధించాము ఈసారి. ఈ ముందు సంవత్సరంలో కూడా, ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇటువంటి రీఫండ్స్ స్కామ్స్ లేకుండా ప్రజలందరూ ఇన్కమ్ ట్యాక్స్ని సరిగ్గా కట్టేటట్టుగా ఉంటారని మేము కూడా భావిస్తున్నాం. దానికి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. వీఆర్ హియర్ టు ఎడ్యుకేట్ అండ్ క్రియేట్ అవేర్నెస్. మా దగ్గరికి వచ్చి మా ఆఫీసర్లను కలిసినా, లేదా జాయింట్ కమిషనర్లో నేను కానీ, ప్రిన్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ దుర్గేష్ సామ్రాట్ సార్ కానీ కలిసినా, మేము వీ విల్ ఆల్వేస్ దేర్ టు ఎడ్యుకేట్ దెమ్. వీ విల్ టెల్ దెమ్ దట్ ఇలా వేయాలి. మాకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఓకే వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా లాగేస్తారన్న భయాల అవసరం లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రజాసేవకులం. సో వీఆర్ హియర్ టు సర్వ్ ద పబ్లిక్.